పంచమం స్కందమాతేతి. ఈ 5వ స్వరూపాన్ని స్కందమాతగా మనం పూజించడం జరుగుతోంది. ఇక్కడ అమ్మవారి యొక్క స్వరూపాన్ని కూడా పరిశీలించినట్టయితే అమ్మవారి యొక్క ఒడిలో 6 ముఖాలు కలిగి ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుణ్ణి మనం దర్శించవచ్చు. ఈ స్వరూపంలో సుబ్రహ్మణ్యుణ్ణి ఎత్తుకొని ఉన్నటువంటి ఆ అమ్మవారిని పూజించడం చేత భక్తులు అనేక సిద్ధులను పొందవచ్చు. ఒక ఉదాహరణ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి. ఆ సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం చేత లేదా సుబ్రహ్మణ్య స్వామిని కలిగి ఉన్న అమ్మవారిని పూజించడం చేత భక్తులు సమస్తమైనటువంటి సర్పదోషాల నుంచి విముక్తిని పొందుతారు. కాలసర్పదోషాల నుంచి విముక్తిని పొందుతారు. కుజదోషం నుంచి విముక్తిని పొందుతారు. అదేవిధంగా సంతానం కావాలనుకునేటువంటి వారు ఈ స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారిని పూజించడం చేత సంతానాన్ని పొందుతారు. ఈ విధంగా అమ్మవారి యొక్క ఈ స్కందమాత సుబ్రహ్మణ్యుని యొక్క తల్లిగా ఉన్నటువంటి అమ్మవారి యొక్క స్వరూపాన్ని మనం దర్శించి పూజించడం చేత ఇటువంటి ఫలితాలన్నింటినీ మనం పొందవచ్చు. అదేవిధంగా యోగ మార్గంలో మనం చూసుకున్నట్లయితే ఈ స్కందుడి యొక్క 6 ముఖాలు మన షట్చక్రాలను సూచిస్తున్నాయి. ఈ 6 చక్రాల యందు ఉన్నటువంటి శక్తి ఏదైతే కుండలిని ఉందో ఆమె స్కందమాత. ఆ యొక్క కుండలిని శక్తి యొక్క దర్శనం ఏదైతే ఉందో అది ఈరోజు అమ్మవారిని పూజించడం చేత జరుగుతోంది అన్నటువంటిది యోగ మార్గంలో చెప్పబడినటువంటి విషయం. కాబట్టి ఈ సాధనా క్రమంలో వరుసగా మనం చూసుకుంటే అమ్మవారి స్వరూపాన్ని ఆరాధన చేయడం ద్వారా ఆయా ఫలితాన్ని పొందడంతో పాటు యోగ మార్గంలో సాధన చేయడం ద్వారా ఒక వ్యక్తి తన యొక్క కుండలిని కూడా చైతన్యపరుచుకోవచ్చు అన్నటువంటిది దీంట్లో మనకు అర్థమవుతున్నటువంటి విషయం. ఆ విధంగా అమ్మవారు మనందరినీ అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తూ నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.